వ్యూవర్స్, దిస్ ఇస్ సుదీప. టుడే మనతో పాటు రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ కలిగిన తులసి గారు ఉన్నారు. హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ఏ లొకేషన్లోని ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుందో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తులసి గారు ఉన్నారు. హాయ్ తులసి గారు. హాయ్ సుదీప గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, చెప్పండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, మీ మాటల్లో చెప్పండి. ప్రెసెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా బాగుందండి. ఓకే తులసి గారు, చాలా బాగుంది అంటున్నారు. ప్రస్తుతం ఈనాటి కాలంలోని చాలా న్యూస్లో కానివ్వండి, అలాగే పేపర్స్లో కానివ్వండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, డౌన్ అయిపోయింది అంటున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటో చెప్పండి. రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవటం అనేది ఉండదండి. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే ఓఆర్ఆర్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా జరిగినాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారండి. సరే తులసి గారు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ అనేది వస్తుందో మీ మాటల్లో చెప్పండి. ఓకే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ హైవేస్ లొకేషన్స్ అనేది చూసుకోవాలి మెయిన్గా. లైక్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. ముంబై హైవే చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది, ప్రైజెస్ అనేది ఒక స్టేబుల్గా ఉండటం జరిగింది అక్కడ. ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన రిటర్న్స్కి కొంచెం టైం పడుతుంది. అదే ఇప్పుడు సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే గవర్నమెంట్ కూడా చాలా డెవలప్మెంట్స్ అనేది చేస్తుందండి. ఓకే తులసి గారు, సౌత్ సైడ్ అని ఎందుకు మీరు చెప్తున్నారు? సౌత్ సైడ్ చూసుకుంటే మనకు ప్రెసెంట్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అనేవి చాలా తీసుకురావడం జరిగింది. అక్కడ డెవలప్మెంట్స్ అనేవి ఇంకా తీసుకొస్తుంది కూడా. ఎందుకంటే అక్కడ శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ఈ రెండు హైవేస్ మెయిన్గా చెప్పవచ్చండి. ఓకే, శ్రీశైలం హైవే అంటున్నారు. శ్రీశైలం హైవేలోని ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి? ఫోర్త్ సిటీ కానివ్వండి, మెట్రో ఎక్స్పాన్షన్, శంషాబాద్ నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో ఎక్స్పాన్షన్, ట్రావెలింగ్ కూడా ఇబ్బంది లేకుండా మెట్రో ఎక్స్పాన్షన్ చూసుకోవచ్చు. ఇలా చాలా డెవలప్మెంట్స్ అనేవి వచ్చినాయి. బెంగళూరు హైవే, లైక్ బెంగళూరు హైవే చూసుకుంటే హెల్త్ హబ్ కానివ్వండి, లైక్ సెడ్జెస్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, ఇలా చాలా డెవలప్మెంట్స్ అనేవి బెంగళూరు హైవే కూడా వచ్చాయి. ఓకే తులసి గారు, శ్రీశైలం హైవేలోని ఏ లొకేషన్లోని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి? శ్రీశైలం హైవే అంటే అప్ టు కందుకూరు వరకు కన్జర్వేషన్ జోన్ అనేది ఉంది. ఆఫ్టర్ కందుకూరు రెసిడెన్షియల్ జోన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అయిన తర్వాత అప్ టు మెయిన్గా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి 2 కిలోమీటర్స్ ఇన్సైడ్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ 2 కిలోమీటర్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇవి చూసుకుంటే కందుకూరు దాటిన తర్వాత రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ కర్తలు అమంగల్ అనేది రీజనల్ రింగ్ రోడ్ కి నియర్ బై ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ రీజనల్ రింగ్ రోడ్ ఫామ్ అయిన తర్వాత బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. అలాగే ఇప్పుడు బెంగళూరు హైవే చూసుకుంటే బెంగళూరు హైవే సైడ్ షాద్ నగర్ అనేది చాలా డెవలప్మెంట్ అయిపోయింది, ఇండస్ట్రియల్గా చాలా డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ లైక్ హెల్త్ హబ్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానివ్వండి, సెడ్జెస్ కానివ్వండి, ఇలా చాలా డెవలప్మెంట్స్ అనేవి జరిగాయండి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా కూడా రీజనల్ రింగ్ రోడ్కి నియర్ బై అయితే బాగుంటుందండి. మీరు రీజనల్ రింగ్ రోడ్డే అంటున్నారు, షాద్ నగర్ టౌన్ చేస్తే అప్రిషియేషన్ అనేది రాదా? మంచి క్వశ్చన్ అడిగారు సుదీప గారు. ఇప్పుడు షాద్ నగర్ టౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా చేసేటప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు షాద్ నగర్ టౌన్లో అనేది ప్రైజెస్ అనేవి కొంచెం హై ఉన్నాయి. ఇప్పుడు హైలో ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి రిటర్న్స్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అదే ఇప్పుడు కొంచెం దూరమైనా పర్లేదు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే రీజనల్ రింగ్ రోడ్కి నియర్ బై బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే తులసి గారు, లాంగ్ అంటున్నారు కదా, ఎంత డిస్టెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి? రీజనల్ రింగ్ రోడ్కి ఒక 2 కిలోమీటర్స్ ఇన్సైడ్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు షాద్ నగర్ ఏరియా ఉంది, పర్టికులర్ ఏరియాస్లో రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. రీజనల్ రింగ్ రోడ్ని ఆనుకొని గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కూడా ఇస్తున్నారు, 300 ఫీట్ రోడ్స్. అలా బేస్ చేసుకొని మెయిన్గా హైవేస్ని బేస్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ని ఇలా బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే,
ఓకే తులసి గారు, రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని మీ వెంచర్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా మీ వెంచర్లో? రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని మేము చాలా ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి. మేము వీకెండ్ హోమ్స్తో కూడా ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ ఫ్రీలాన్స్లో ఉంది, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. మేము రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ తులసి గారు. మా వ్యూవర్స్ కోసం మంచి పాయింట్స్ అయితే మా కోసం చెప్పారు. చూసారు కదండి, తులసి గారు చాలా ఇన్ఫర్మేషన్ మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఈ 3 హైవేస్లోని మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటే తులసి గారి నెంబర్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాము. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.